సో రామాచారి గారి నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఒకసారి రామాచారి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఒక్క నిమిషం. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఫ్రమ్ మెసేజెస్ నుంచి ఈరోజు డాక్టర్ యుగేందర్ గారు మనకి తన మెసేజ్ని ఇవ్వడానికి వస్తున్నారు. అందరూ రెడీగా ఉండండి. ఈ క్లాస్ అయిపోయిన వెంబడే మనకు ఆ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఒకసారి గట్టిగా పత్రి గారి క్లాస్ కొడదాము. ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి గట్టిగా క్లాస్ కొడదాం. ఫ్రెండ్, మరి మన అందరికీ తెలుసు 40 సంవత్సరాల పత్రిజీ గారి విశేషమైనటువంటి కృషితోటి కొన్ని కోట్ల మంది ధ్యాన మిత్రుల అఖండ ధ్యాన సాధనతోటి మరి ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ పరమ గురువుల యొక్క సహకారాలతోటి మరి 2012 డిసెంబర్ 21న ఈ యొక్క ఎర్త్ అనేది 3 డైమెన్షన్ల నుంచి 5th డైమెన్షన్లోకి ఒక స్వర్ణయుగంలోకి రావడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ స్వర్ణయుగంలోకి వచ్చిందో ఈ భూమి మీద అపారమైనటువంటి శక్తి పాతం అనేది కురవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ స్వర్ణయుగంలోకి వచ్చిందో ఈ భూమి మీద ఎన్నో మార్పులు వచ్చాయి. మనం గమనిస్తే కనుక గతంలో పోల్చుకుంటే రోజులు, సమయాలు, మరి వారాలు, సంవత్సరాలు గడవడానికి ఎంతో సమయం పట్టేది. మరి ఇవాళ రోజును చూస్తే కనుక సమయము అలా గడిచిపోతూ ఉంది. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి. మొన్నే ధ్యాన మహాయాగం చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళా ధ్యాన మహాయాగం చేసుకుంటూ ఉన్నాము ఫ్రెండ్. మరి ఈ న్యూ ఎనర్జీలోకి మనం ప్రవేశించడం జరిగింది. ఈ భూమి మీద న్యూ ఎనర్జీ అనేది ఎంతో విస్తారంగా మరి ప్రవహించడం జరుగుతుంది. ఈ న్యూ ఎనర్జీలో మరి ఉన్నప్పుడు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, మనలో జరుగుతున్నాయి, ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుగుతుంటాయి. మనం గమనిస్తే కనుక ఎన్నో ప్రదేశాల్లో కొన్ని చోట్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయనుకోండి, మనం ఏం చేసేవాళ్ళం, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. నాన్ వెజిటేరియన్ జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. ఎప్పుడైతే మనం అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నామో అక్కడ విశేషమైనటువంటి ఈ ధ్యాన శక్తి అనేది ప్రవహించి అక్కడ చైతన్యం అంతా మారిపోవడం జరుగుతుంది. అక్కడ కొత్త ఎనర్జీ పుట్టడం జరుగుతుంది. మరి ఈ న్యూ ఎనర్జీలోకి వెళ్ళే సమయంలో మనలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మనమంతా కూడా ఆ మూల చైతన్యం నుంచి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులం. మనమంతా కూడా ఆత్మస్వరూపులు. ఎవరో మనమంతా ఈ దేహాన్ని ధరించి వచ్చినటువంటి ఆత్మస్వరూపులం. ఎన్నో అనుభవాలు పొందడానికి వచ్చాము మనము. మరి ఈ ఆత్మ ప్రయాణంలో మొట్టమొదటి సమయంలో ఖనిజ సామ్రాజ్యంలో జన్మలు తీసుకోవడం జరిగింది ఈ ఆత్మ. మరి ఆ ఖనిజ సామ్రాజ్యంలో ఎన్నో అనుభవాలు పొంది ఒక విశేషమైనటువంటి దినాన ఆ ఖనిజ సామ్రాజ్యం నుంచి ఈ యొక్క ఆత్మ విడుదలై వృక్ష సామ్రాజ్యంలోకి రావడం జరిగింది. మరి ఆ వృక్ష సామ్రాజ్యంలో కూడా మరి ఎన్నో అనుభవాలు పొందడం జరిగింది. మనం ఆ వృక్ష సామ్రాజ్యంలో ఎన్నో అనుభవాలు పొంది ఆ వృక్ష సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కూడాను మరి మనం జంతు సామ్రాజ్యంలోకి ఈ ఆత్మ ప్రవేశించడం జరిగింది. ఆ జంతు సామ్రాజ్యంలో ఈ ఆత్మ ఎన్నో అనుభవాలు పొందడం జరిగింది. మరి ఆ జంతు సామ్రాజ్యంలో కూడా ఎన్నో అనుభవాలు అయిపోయిన తర్వాత ఒకానొక శుభదినాన ఆ జంతు సామ్రాజ్యం నుంచి ఈ యొక్క ఆత్మ ఎన్నో అనుభవాలు పొందడానికి ఈ యొక్క మానవ దేహాన్ని ధరించడం జరిగింది ఫ్రెండ్. మరి ఈ మానవుడిగా ఉన్న మనము ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ నూతన యుగంలో ఈ మానవ జన్మ నుంచి మనం సోల్ ఎవల్యూషన్లో భాగంగా దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి ఈ భూమాత మనకి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఏ పంటనైనా పండించవచ్చు, చక్కగా పండుతుంది. ఏ పంట పండించినా సరే మన జీవితాన్ని కూడా ఏ విధంగా పండించుకోవాలన్నా కూడా ఈ భూమి మీద మనం చక్కగా పండించుకోవడానికి చక్కని అవకాశాలు ఉన్నాయి. మరి మనం ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలో మన యొక్క ఆలోచనల పట్ల ఎరుగుతూ ఉండాలి, మన యొక్క మాటల పట్ల ఎరుగుతూ ఉండాలి, మనం చేసే పనుల పట్ల ఎరుగుతూ ఉండాలి. మరి ఈ సమయంలో మన లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి, చేంజెస్ జరుగుతుంటాయి, ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటిని మనం ఎదుర్కోవడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే విశేషమైనటువంటి సేవ చేయాలి. ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో ఈ యొక్క ధ్యాన జగత్తుకి, శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి ఎప్పుడైతే మనం విశేషమైన సేవ చేస్తూ ఉంటామో మనలో జరగవలసిన మార్పులన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఈ సోల్ ఎవల్యూషన్లో భాగంగా మనం ఎంతో ఉన్నత చైతన్య స్థితికి వెళ్ళటం జరుగుతుంది. మరి మనమంతా కూడా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించే మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ ధ్యానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ రాబోయే రోజుల్లో ఈ భూమి మీద జీవహింస అనేది పూర్తిగా నిషేధించబడుతుంది. మనం చూస్తే కనుక ఈ యొక్క కొత్త నూతన యుగంలో హింస అనేది ఉండనే ఉండదు రాబోయే యుగంలో ఫ్రెండ్.
మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ సమయంలో జన్మ తీసుకున్నందుకు, మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి గురువుగారితో మనం కలిసి ప్రయాణం చేస్తున్నందుకు మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ వారికి, మరి పత్రిజీ జ్ఞానమహాయాగం కమిటీ వారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన సమయం కంటే ముందే ముగించుకున్నందుకు ధన్యవాదాలు మీకు. మ్యూజిక్. మ్యూజిక్. సో నెక్స్ట్ కార్యక్రమం డాక్టర్ యుగంధర్ గారు పిఎస్ఎస్ఎంలో పత్రి సార్తో చిన్న వయసులోనే ట్రావెల్ చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది నిస్వార్థంగా ఈ ప్రపంచానికి సేవలు అందిస్తున్నటువంటి గ్రేట్ మాస్టర్ డాక్టర్ యుగంధర్ గారు క్లాస్ ఉందండి. ఇప్పుడు దయచేసి ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ సరస్వతి ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దానికన్నా ముందు మరి మదనపల్లి నుంచి వచ్చారు ఒక గ్రేట్ మాస్టర్ శ్రీ గురు దత్తాత్రేయ పిరమిడ్. దాని గురించి మనతో వివరించడానికి ఒక 2 నిమిషాలు రండి సార్. బిగ్ క్లాప్స్. ఒక చిన్న పల్లెటూరులో కూడా మెగా పిరమిడ్లు వస్తున్నాయి. 69/69 పిరమిడ్ వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మనందరికీ ఈ జగత్తంతటికీ కూడా జ్ఞానాన్ని పరిచయం చేసి ఎంతోమందిని ధ్యానులుగాను ఆత్మజ్ఞానులుగాను తయారు చేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. జై బలో సుభాష్ పత్రి మహారాజ్ కో, జై బలో సుభాష్ పత్రి మహారాజ్ కో, జై బలో సుభాష్ పత్రి మహారాజ్ కో. ధ్యాన జగత్ కో, శాకాహార జగత్ కో, పిరమిడ్ జగత్ కో. ఓకే మాస్టర్స్, నా పేరు తుంగా వెంకటరమణారెడ్డి. మేము మదనపల్లి నుండి వచ్చాం మాస్టర్స్. ఈ మదనపల్లిలో చిరకాల వాంఛ ఎప్పటి నుంచో, దాదాపు పత్రి సార్ కూడా ఎన్నోసార్లు మదనపల్లికి వచ్చారంట. బట్ అందరికీ అంటే కంబైన్డ్ పిరమిడ్, ఇళ్ళ మీద చాలామంది పిరమిడ్లు కట్టుకున్నారు. బట్ అందరూ సామూహిక ధ్యానం చేసుకోవడానికి, అందరికీ అవకాశం కల్పించడానికి ఇప్పుడు మదనపల్లిలో మెగా పిరమిడ్ శ్రీ గురు దత్తాత్రేయ మహాశక్తి క్షేత్రం 69/69 పిరమిడ్ భూమి పూజ అయిపోయింది. ఈ మధ్యనే వర్కులు కూడా కొన్ని కరెంటు వర్కు, మిగతా తర్వాత షెడ్డు కట్టినాము, బోర్ వేసినాము. 2 నీళ్ళు 300 అడుగుల్లోనే 2 ఇంచెస్ వాటర్ పడింది, సఫిషియంట్ వాటర్ పడింది. ఇంకా జనవరిలోనే పునాదులు తీసి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా తమ యొక్క మీకు ఎంత తోస్తే ఎంత, తమ చేతనంత ధన్ మన్ సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము. ముఖ్యంగా పత్రి సారు మనకిచ్చిన సందేశం ఏమంటే, మనమందరము కూడా ఎవరు మాస్టర్స్, మనమందరము ఎవరము? ఆత్మస్వరూపులం, దివ్యాత్మ స్వరూపులం. అంతకంటే ముందు పత్రి సారు యొక్క మాటలను, పత్రి సారు పదాలను పట్టుకొని ఎవరైతే ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకొని, మనమే ఆత్మ అని తెలుసుకొని ఈ యొక్క ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ జగత్తును నిర్మించడంలో ఎవరైతే పత్రి సారు మాటలను తూచా తప్పక పాటిస్తూ అహర్నిశలు ఆ యొక్క సాధనలో భాగంగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ యొక్క సైనికులు. అందులో భాగమే మేము కూడా పత్రిజీ సైనికులు అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. ఆ గ్రూప్ ద్వారా వివిధ గ్రామాల్లో ధ్యాన ప్రచారాలు, శాకాహార ర్యాలీలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే ఏ దేశానికి కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాదండి కావాల్సింది పత్రిజీ సైనికులు.
ఎందుకంటే ప్రపంచ శాంతి జరగాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే వాళ్ళకి కావాల్సింది ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానము కలిగిన వాళ్ళే పత్రిజీ సైనికులు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక అహింస అనే ఆయుధంతో మనకు ఆ వెపన్స్ ఏవి అక్కర్లేదు, హెలికాప్టర్స్ గన్స్ ఏవి అక్కర్లేదండి. మనకు కావాల్సింది ఇది కావాలి, ఏది అహింసా సిద్ధాంతంతో ప్రతి ఒక్కరము ఒక సైనికుల మాదిరి బయలుదేరినారు. పత్రిజీ భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేనప్పటికీ మనమే పత్రిజీలు అందరము, మనమే పత్రిజీ, మన ప్రతి ఒక్కరిలో కూడా పత్రిజీ గారు ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరము ఎవరైతే సారు చెప్పిన మాటలను పదాలను పట్టుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా పత్రిజీ సైనికులే. కాబట్టి ఈ యొక్క ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ల నిర్మాణం ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మదనపల్లి మాస్టర్స్కు, రాజేష్ గారికి, లక్ష్మీ మేడం గారికి మరియు పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మాస్టర్ జై హో సుభాష్ పత్రి మహారాజ్ కో, జై హో సుభాష్ పత్రి మహారాజ్ కో, ధ్యాన జగత్ కో, శాకాహార జగత్ కో. థ్యాంక్ యూ మాస్టర్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా భూమి పూజ కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశానికి వచ్చి వీక్షించి అక్కడ కావాల్సిన సదుపాయాలు కల్పించాలనేసని మదనపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున వాళ్ళందరినీ ఆహ్వానించి మదనపల్లి, చిత్తూరు జిల్లా మదనపల్లి. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు కదా. సో మరి మనం డైలీ మెసేజెస్ ఫ్రమ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం నుంచి ఈరోజు దామోదర్ గారు తన అత్యుత్తమ సందేశాన్ని అందించడానికి మన ముందుకు వచ్చేసారు. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకుందాం. అలాగే డాక్టర్ యుగేందర్ గారి ప్రోగ్రామ్ అయితే ఉందండి. ఇది అయిపోగానే సో ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవ్వరు ఎక్కడ ఉన్నా సరే సరస్వతి ప్రాంగణానికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బాబు కుర్చీలే రెండు గట్టిగా చెప్పాలి కొడదాం. యుగంధర్ గారికి సీనియర్ మోస్ట్ మాస్టర్, డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆధ్యాత్మికంగా చాలా విషయాలు ఉంటాయి సార్ దగ్గర. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీ ధ్యాన మహాయాగానికి. నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. అది వాస్తవం. తెలిసింది కూరంతా, తెలియంది కొండంతా. గమ్మత్ ఏంటంటే కొంచెం తెలిసినప్పుడు అంతా తెలిసింది అనుకుంటాం. దమన మైక్ దగ్గర పెట్టుకోండి. కానీ ఎంతో తెలిసినాక నాకు కొంచెమే తెలుసు అనుకోండి. ఎంతో తెలుసుకుంటాము, అప్పుడు మటుకు చాలా కొంచెం తెలిసింది అనే విషయం అర్థమవుతుంది. కొంచెం తెలుసుకున్నప్పుడు నాకు చాలా తెలిసిందనే విషయం అనుకుంటాం మనం. ప్రతి ఒక్కరూ అలా భ్రమలో పడిపోతారు. నేను పడ్డా, పడలేదు, ఎవరైనా పడతారు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి, అరే ఏంది నేను చెప్తే ఎవడు వినట్లేదు, నాకెంతో తెలిసింది కదా, నా జ్ఞానం అందుకోవట్లేదనే ఉక్రోషం ఉంటుంది లోపల. అందరినీ పిచ్చోల్లాగా చూస్తాం. కానీ కొన్ని రోజులకు చాలా టైం పడుతుంది అది తెలుసుకోవడం. ఎవరైనా ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధన పరంలో వచ్చినప్పుడు కొంచెం జ్ఞానపరమైన అహంతో కూడిన గుర్రం ఎక్కేస్తాం. ఆ గుర్రం దిగాలంటే కొంచెం కష్టం. అందులో పిరమిడ్ సొసైటీలో ఇంకా కష్టం.
ఒక మార్గదర్శనం చేసే వ్యక్తి సరైన వ్యక్తి అయితే, కొంచెం కఠినంగా ఉండే వ్యక్తి అయితే తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. కానీ ఆ వైపు దృష్టి పోదు. ఆయనది నాకు చెప్పేది, నాకు తెలిసింది కదా, పత్తి గారు ఎందుకు చెప్పేది నాకు తెలిసిపోయింది, యుగంధర్ గారు చెప్పేది ఏంది నాకు తెలిసిపోయింది, ఇలా ఉంటుంది అప్పుడు ఆలోచన. కానీ ఎంతో ఎరుక కలిగి ఉంటే తప్ప, నేను ఒక సంవత్సరం ఉన్నాను అలా. విచిత్రం ఏంటంటే పత్రికారు ఏది డైరెక్ట్ చెప్పాడు ఆయన. పిచ్చోడా నువ్వు, అహం అనే జ్ఞానం అనే అహపూరితమైన గుర్రం ఎక్కున్నావు, ఒకసారి చూసుకో, జాగ్రత్త, పడిపోతావు, అలా ఏం చెప్పాడు ఆయన. డైరెక్ట్ ఉండదు, ఇండైరెక్ట్ ఉంటుంది ఆయన. ఈయనకు చెప్పాలనుకుంటే నా మీద వేస్తాడు బాణం ఆయన. మాటలు ఇక్కడ వస్తాయి కానీ ఆయన కోసం అంటాడు ఆయన. నాకు ఒక 1 year పట్టింది అది తెలుసుకోవడానికి. తెలుసుకున్న మరుక్షణం నేను బయటకు వచ్చాను. కానీ ఆ సంవత్సరం ఎంత అజ్ఞానంలో ఉన్నానో నాకు తెలుసది. అందుకే ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చిన తర్వాత, ఆజ్ఞాచక్రం యొక్క ఆ విస్ఫోటం జరగడం మొదలైన తర్వాత చాలా కఠినంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి రావడము అంటే, ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించడము అంటే అజ్ఞాన పొరలు తొలగడం మొదలైన స్థితి అది. గమ్మత్ ఏంటంటే అందరూ ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోతే చాలు, అదేదో అయిపోయింది, మనం శివుడు అయిపోయాము అనుకుంటాం. శివతత్వంలోకి ప్రవేశం జరుగుతుంది అక్కడ. శివతత్వంలోకి ప్రవేశం అది. అజ్ఞాన పొరలు తొలగడం మొదలైన స్థితి అది. ప్రతిదానికి ఎంట్రీ ఎగ్జిట్ 2 ఉంటాయి. మరి అజ్ఞానం పోవడానికి కూడా ఎగ్జిట్ ప్లేస్ ఒకటి కావాలి. పైనుంచి ఆహారం వేస్తాం, ఉదయం రోజు ఎగ్జిట్ పాయింట్ ద్వారా ఆ సరికాందంతా బయటకు వదిలేస్తాం. మరి కింది నుంచి పైకి ప్రవాహం వాయుతత్వంలోకి వచ్చినప్పుడు, ఆ వాయు రూపంలో కింది నుంచి పైకి ఆ ప్రవాహం మొదలైనప్పుడు దాంట్లో నుంచి విపరీతమైన ఆ నెగిటివ్ సంబంధించిన చెత్త మొత్తం బయటకు వస్తుంది వాయు రూపంలో. అది ఎక్కడ పోవాలి? ఇదే ఆ ఎగ్జిట్ పాయింట్ ఆజ్ఞాచక్రం. కింది నుంచి పైకి అసలు కథ అంతా కాళ్ళకాడు ఉన్నది. కింది నుంచి పైకి, పైనుంచి కింది కాదు. పైనుంచి కిందికి ఒక స్థితి వరకు ఓకే. మూలాధారంలో ఉన్న కుండలి శక్తిని మేల్కొల్పు జరిపేంత వరకే దాని కథ. ఒక్కసారి మూలాధారంలో ఆ చెత్త తొలగడం మొదలై, రకరకాల పేర్లు, దివ్యశక్తి అంటాం, కుండలి శక్తి అంటాం, దైవశక్తి అంటాం. ఆ ఎనర్జీ సిస్టమ్, ఆ మేల్కొల్పు జరిగింది అంటే కథ వేరది. అందుగురించే పైనుంచి కిందికి రావడం వేరు. అసలు కథ అంతా కింది నుంచి పైకి. కథ అంతా మూలాధారం కింది నుంచి అసలు కథ. ఆ కింది నుంచి పైపు, పైనుంచి సహస్రం కాదు, కింది నుంచి ఒక పైప్ పెడితే నీళ్ళని మనం ప్రెషర్ తోటి పైకి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కాలంలో నుంచి. అప్పుడు ఆ వాయు రూపంలో ఆ మొత్తం నల్లటి పొగమబ్బు రూపంలో, వాయు రూపంలో వస్తూనే ఉంటుంది. అది మామూలుగా ఉండదు. ఆ పోవడం కోసం ఇగో ఇది తెరుచుకున్నాక సాధ్యమవుతుంది. అది ఎంతెంతలా విస్తరిస్తూ ఉంటే అంతంత ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటుంది. అంత లోపట ఆ శుద్ధత్వాన్ని పొందుతూ ఉంటావు. అంతంత జ్ఞానం, ఆ అజ్ఞానం బయటకు రావడము, జ్ఞానం నీలో బయట, 2 ఏకకాలంలో జరుగుతాయి. అందరిలో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది, అందరికీ అన్నీ తెలుసు. నేను అందరికీ అదే చెప్తాను, నేర్చుకోవడానికి ఏం లేదు, ఆధ్యాత్మికంగా తెలుసుకోవడమే ఉంది. ఆ తెలుసుకున్న దాన్ని
ఆ సాధనలోకి వచ్చినప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. అది నీ అనుభవంలోకి వస్తుంది. నేను చెప్పేది మీకు అవగాహన మాత్రమే. ఆ సాధన ద్వారా మీ అనుభవంలోకి వస్తుంది. అది వచ్చినప్పుడు ఎస్ నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతావు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సాధనలో రావడం ఒక ఎత్తు అయితే ఆ సాధనలో స్థిరత్వం పొంది ధ్యానిగా మారడం ఇంకొక స్టెప్. ఆ ధ్యాని నుంచి యోగిగా మారడం ఇంకొక కథ. యోగిగా మారడం మొదలైన తర్వాతనే ఈ కథ మొదలవుతుంది. నేను 2002లో ధ్యానంలోకి వచ్చిన 2014 వరకు నేను సాధకున్నే. 2015లో అంతర్ప్రేరణ నిన్ను తెలుసుకొని లోపల నుంచి వచ్చినప్పుడు ఇదే కైలాసపురిలో నేను నిర్ణయించుకున్నాను. 31/2014 ఈ శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, నన్ను నేను తెలుసుకోవాలని. అంత గట్టిగా నిర్ణయం తీసుకొని నిలబడ్డాను. అలా ఆ 2015లో ఆ మొదలైతే 2016 ఫిబ్రవరి మార్చ్ శివరాత్రి రోజు నేను ధ్యానినయ్యాను. రోజు 6 గంటలు చేయగా ఒక 15 నెలలు పట్టింది. అక్కడి నుంచి నేను యోగిగా మారడానికి 2016 ఆ ఫిబ్రవరి మార్చి నుంచి 2018 జూన్ 25 వరకు దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టి, అది క్రమం తప్పని 6 గంటల ధ్యానం చేస్తే జరిగిన కథ. అది కంప్లీట్ బయట ప్రపంచానికి కంప్లీట్ ఆపేశాను. బయట ఆహారము లేదు, బయట వ్యక్తులు అసలు ఎవరిని కలిసేవాని కాదు. నా ఫోనే నెలకొకసారి ఫోన్ కూడా ఎత్తేవాని కాదు. నా అప్పుల ఫోన్లో నేను అటెండ్ చేయలేదు. మామూలు ఫోన్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను? ప్రత్యేక సందర్భం వస్తే కలిసేవాన్ని అంతే. అంత గుప్తంగా ఉన్నాను. అందుకే ధ్యానంలోకి రావడం ఒక ఎత్తు అయితే ధ్యానంలో స్థిరత్వం పొందడం ఎన్నో వదులుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఏమి వదులుకోను, ఇలాగే ఉంటాను, నేను దైవత్వం తెలుసుకుంటాను అంటే అది జరిగే పని కానే కాదు. అది జరగదు, అది అసంభవం. ఎన్ని జన్మలు మీరు చేసినా సరే, ఎన్ని సంవత్సరాలు మీరు ఏదో కొంత దూరం ప్రయాణం ఉంటుంది, దాని తర్వాత ఏముండదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, చెక్ చేసుకోవాలి. నిరంతరం మనల్ని మనము గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుంది. అరే అంతర్ప్రపంచంలో చాలామంది ఈ మధ్యనే నన్ను ఒక ప్రశ్న అడిగారు. మంచి ఆహారం తింటున్నాను, గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను, ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, అర్థం కావట్లేదు అని ఆ ప్రశ్న అడిగారు. బయట సైడ్ నేను మెతుకు తినను, ఫోన్ ఎంతసేపు మాట్లాడుతాను ఫ్రెండ్స్లో. ఎటువంటి ఫ్రెండ్స్? స్పిరిచువల్ కాదు. ఫోన్ పక్కకు పెట్టి 3 రోజులు అప్పుడు గమనించి నాకు చెప్పు అని చెప్పాను. 3వ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చెప్పింది కరెక్టు, సరికాని వ్యక్తులతో మాట్లాడకపోతే అంతర్ప్రపంచం హాయిగా ఉంది, సాధన చాలా గొప్పగా ఉందని అవి స్టేట్మెంట్ ఇచ్చి, సరికాని ఆహారం ఎంత ఇబ్బంది పెడుతుందో అంతర్ప్రపంచాన్ని, ఇంకొక స్టెప్లోకి వెళ్ళిన తర్వాత సరికాని వ్యక్తుల మాటలు కూడా నీ అంతర్ప్రపంచాన్ని అంత ఇబ్బంది పెడతాయి. మాట్లాడే ఈ నోరు, చూసే ఈ కళ్ళు, వినే ఈ చెవులు, మొత్తం ఫైనల్గా అజ్ఞాన పొరల యొక్క కింది నుంచి పై వరకు ఎండింగ్ పాయింట్ ఇదే. కింది నుంచి కరిగించుకుంటూ అడ్డుగోడలు తొలగించుకుంటూ రాంగా ఇగో ఇది దీనికి ఈ 3 త్రివేణి సంగమం ఇది. అప్పుడు కదా దైవత్వం కథ మాట్లాడేది. అప్పుడు కదా నువ్వు ఎంతమంది చెవులల్లో ఎంత చెత్త నింపావు, అంతర్ప్రపంచాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టావు, ప్రతిదీ లెక్క తేలుతుంది. అప్పుడు తిరిగి దానికి ప్రపోర్షనేట్గా
అంతమందికి నువ్వు నీ జ్ఞానాన్ని అందించవలసిందే. చెత్త వాకులతో ఇబ్బంది పెట్టిన ఆ చెవులకు అమృత వాకులు నువ్వు ఇచ్చి తీరవలసిందే. అప్పుడు ఆ లెక్క సరిపోతుంది. అందుకే ఊరికే పత్రికారు నువ్వు చెప్పవై అని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది సంఘంలో. సిద్ధార్థ గౌతముడు సంఘం చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి ఊరికి అనలేన. సంఘంలోకి వెళ్ళవలసిందే. ఆ బుద్ధత్వాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని నువ్వు చెప్పవలసిందే. ఎందుకు? నువ్వు ఆ బుద్ధత్వాన్ని పొందడానికి సరి అయిన వాక్కులు నువ్వు గతంలో చెప్పలేదు, అసత్యపు వాక్కులు చెప్పావు. తిరిగి నీ సత్యవాకుల ద్వారానే ఆ చెవులు సరిగ్గా చేయబడతాయి. నిజంగా నువ్వు అంతర్శుద్ధి పొందితే నీ నోట్లో నుంచే ప్రతి వాక్కు అత్యంత రుచికరంగా ఉంటుంది. ఆహారాన్ని ఎంత ఇష్టంగా రుచిగా తింటామో వాక్కు కూడా ప్రతి వ్యక్తి అంతలా ఇష్టపడతాడు ఆ మాటకి. ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా అలా వింటూనే ఉంటారు. ఎందుకో ఈ వాక్కులో శుద్ధత్వం ఉంది, ఈ వాక్కులో జ్ఞానం ఉంది, ఈ వాక్కులో శక్తి ఉంది. అలాంటి వాక్కు కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ అనుభవజ్ఞానం పొందిన వ్యక్తుల యొక్క మాటలే ఇష్టపడతారు. ఇది సాధన ద్వారా జరిగి తీరవలసిందే. రోజు ఇంట్లో ఎలా అయితే మనం నివాసం ఉండే ఇల్లుని శుభ్రపరుస్తామో, రోజు ధ్యానం ద్వారా దైవం నివాసం ఉండే ఈ వల్లనే ఇల్లుని శుభ్రపరచవలసిందే. భోజనం తిన్నావు అంటేనే ఇంత చెత్త లోపటేసినట్టే, సమ్ పర్సంటేజ్. ఏ రోజు ఆ రోజు ఇల్లు ఊడ్చినట్టు ఏ రోజు ఆ రోజు ధ్యానం చేస్తే హాయిగా ఉంటుంది అంతర్ప్రపంచం. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ శరీరంలో అనారోగ్యాల సమస్య లేదు. అసలు శరీరం అనే డిక్షనరీలో అనారోగ్యం అనే పదమే లేదు. ఎందుకు వచ్చింది? ఇగో ఈ చేతోటే కదా సరికాని అంతా వేసి నాశనం చేసి ఈ చెయ్యిని డాక్టర్ గారు బాగు చేయమంటే ఆయన చేస్తాడు పాపం. ఒకరిని ఇంకొకరు బాగు చేయలేరు, ఒకరిని ఇంకొకరు చెడగొట్టలేరు. ఇది క్లియర్, గుర్తుపెట్టుకో. నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకొని నీ శరీరాన్ని ఇంకొక ఆయన బాగు చేయడం కోసం తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, అంతవరకే అది. కానీ శాశ్వత పరిష్కారం ఎవరు చేయలేరు, అది అసంభవం. అది అందుకే ఈ చెయ్యి ఎంతలా శుద్ధత్వం పొందితే, ఈ చెయ్యి అభయాస్తంగా మారితే అప్పుడు కదా నువ్వు తీసుకునే ఈ స్పర్శ తాకిన ఆహారం అత్యంత శక్తివంతంగా మారి అది అమృతంగా మారి ఈ శరీరానికి అమరత్వం ఇస్తుంది. అది జరగాలి. చెత్త తిండి తినేది, ఆహార అలవాట్లు మారది, కానీ ఆరోగ్యం కావాలి. సాధనకు సమయం ఇవ్వము, కానీ దైవత్వం కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలి. చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. నేనేం వదులుకున్నాను ఈ సాధనలో? సాధన కోసం దేన్నైనా పనంగా పెట్టడానికి ఎవరు సిద్ధపడతారో వాళ్ళు సాధనలో ఖచ్చితంగా సాధించుకుంటారు. ఏది పనంగా పెట్టను, ఏది వదిలేయనంటే ఏది జరగది కాక జరగది. నేను బయట ప్రపంచాన్ని మొత్తం వదిలేశాను, నా బంధువులు వదిలేశాను, ఫంక్షన్స్ వదిలేశాను, బయట మెతుకు తినకుండా ఉండగలిగాను సాధనలో ఒక స్థితి వచ్చేంత వరకు. పొరపాటున మా కుటుంబ వ్యక్తులతో ఫంక్షన్లు వెళ్తే నేను ఏమి తినకుండా వచ్చేవాడిని. అంతలా కాపాడుకున్నాను నన్ను నేను. ఎవరు కాపాడుతారు? ఏ గురువు కాపాడుతాడు? ఎవరెవరిని కాపాడరు? నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే రక్షించుకోవాలి. నీ సాధన నీకు నువ్వే ఆ సాధనని సానబట్టాల. ఎవరు చేయరు. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, నిన్ను నువ్వే సరి చేసుకో, నిన్ను నువ్వే తీర్చిదిద్దుకో. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రాబోయే 26, ఇది 31, ఇది అద్భుతమైన సంవత్సరం 2025 డిసెంబర్ 31. నేను 10 సంవత్సరాలుగా చెక్ చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 31 డిసెంబర్ 31 నాడు ఏదో ఒక నేను పొందే పోతున్నాను ఇక్కడి నుంచి.
నాలో ఆ మార్పు జరిగి ఆ ఫలాన్ని 31 నాడు ఉదయం ధ్యానంలో ఖచ్చితంగా నేను తీసుకుంటాను, పొందే వెళ్తాను ఇక్కడి నుంచి. ఆ సంవత్సరం అంతా నా ప్రయాణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. ఎన్ని పనులున్నా పూర్తిగా సమయాన్ని ఈ 11 రోజుల యజ్ఞం కోసం 3 నెలల నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. అన్ని పనులను పక్కకు పెట్టేసి ఏది చేసినా సరిగ్గా చేస్తే 100% ఫలితం ఉండి తీరుతుంది. చేసేది చక్కగా చేయకుండా, ఆ ధ్యానం చక్కగా టైం ఇవ్వకుండా, చక్కగా ఆచరణలో పెట్టకుండా గురువులను మార్చుకుంటూ పోతే ఎంతమంది గురువులు మారుస్తావు? ఎంతమంది కావాలి గురువు? నేను మీలాగానే కొన్ని ట్రయల్స్ చేశాను రకరకాల గురువుల దగ్గర. ఎక్కడి దగ్గర ఏమి నాకు ఆనలే ఎక్కడ. తర్వాత నేనే ఆలోచించుకున్నాను, ఎవరి దగ్గర ఏం అసలు లేదు, చెప్పవలసింది పత్తిగారు అంతా చెప్పేశాడు, చేయవలసింది మాత్రమే ఉందని ఆలోచన వచ్చిన మరుక్షణం నా అంతర్ప్రపంచం నుంచి నాకు ప్రేరణ రావడం, రోజు 6 గంటల ధ్యానం మొదలు కావడం, అలా మొత్తం కథ అంతా మారిపోయింది. ధ్యానమే అసాధ్యం అనుకున్న నాకు జరిగిన కథ అది. ఈ జన్మలో అది సాధ్యం కాదు అనుకున్న నా కథ అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాంసం మద్యాలతో ఉన్న కుటుంబంలో మాంసం మద్యాలలో తిని తాగి పెరిగినవానిగా అంతలా అంతర్ప్రపంచం ఇబ్బంది పడ్డాను నేను. ఇంతకుముందు ఒక మిత్రుడు నా చేయి పట్టుకొని, ఏం సార్ ఆ చెయ్యి ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను, పత్తిగారు చేయి పెట్టినప్పుడు ఫీల్ అయ్యాను, మళ్ళీ అలా అనిపించింది అన్నాడు. కరెక్టే, రాయిలాగా ఉంటుంది శరీరం మొట్టమొదట. సాధనలోకి వచ్చిన తర్వాత ఆహార నియమాలు పాటిస్తూ చేయగా అది పువ్వులాగా మారుతుంది, మెత్తగా అవుతుంది, చాలా సున్నితం అవుతుంది. అప్పుడు మనసు కూడా చిన్న సెంటిమెంట్ కూడా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి, అంతా సున్నితంగా తయారవుతాం. శరీరం కూడా ఒక పువ్వులాగా ఉంటుంది, ఏడ పట్టుకున్నా కూడా మెత్తగా ఉంటుంది. కానీ తిరిగి 3rd స్టేజ్లో అత్యంత శక్తివంతమైన శరీరం మారే ఆ ప్రక్రియలో చాలా గట్టిదనంగా తయారవుతుంది. మామూలు రాయే, క్రిస్టల్ స్టోనే, కానీ ఆ 3rd స్టేజ్లో ఇది శరీరం క్రిస్టల్ స్టోన్గా తయారవుతుంది. డైమండ్, లైక్ ఏ డైమండ్. రాయితత్వం అంతా శరీరం కథనే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నేనైతే దీన్ని బాగా కేరింగ్ ఇస్తాను. ఎవరికైనా అది దీన్ని ఎంత కేర్ చేస్తారో, ఈ శరీరం అనే వాహనం ఎంత బాగుంటే ఆత్మ యొక్క ప్రయాణం అంత గొప్పగా ఉంటుంది. ఇది చక్కగా లేకపోతే నీ ప్రయాణం మధ్యనే ఆగిపోతుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ వాహనం అనే శరీరం సహకరించింది కాబట్టి ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం, ఇక్కడ ఇంత గొప్పగా ఈ పనులను చేయగలుగుతున్నాం. వాహనమే చక్కగా లేకపోతే ప్రయాణం ఎక్కడిది? అందుకే దేవులకందరికీ ప్రతి ఆయనకు ఏదో ఒక వాహనం ఉంటుంది. ఆ వాహనాల కథ మొత్తం ఇగో ఈ కంటి కనబడే ఈ శరీరాందే. అది సాధన చేయగా ప్రతి ఒక్కరికి అదే తెలుస్తుంది, ఇంకొకటి కాదు తెలిసేది. అందుకే కంటికి కనపడదాని గురించి కాస్త తెలుసుకోగలిగితే దీని యొక్క మర్మాలు అందుకే శరీరం యొక్క మర్మాలు తెలుసుకోవాలంటే కూర్మావతారంలోకి నువ్వు వస్తే తప్ప ఆ మర్మాలు నీకు అర్థం కావు. మనసు యొక్క మర్మం పూర్తి తెలియాలి అంటే నువ్వు మత్స్యావతార తత్వంలోకి నువ్వు వస్తే తప్ప ఆ మనసు యొక్క ఆ మూలాలు నీకు అర్థం కావు. ఊరికే తెలుస్తుందా? ఎన్ని మర్మాలు ఉన్నాయో ఈ శరీరం లోపట, ఊహకందని మర్మాలు. కంటికి కనబడే ఈ శరీరము ప్రతి దైవత్వానికి సంబంధించిన రూపాన్ని సంతరించుకుంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి అలా వచ్చిన రూపాలే ఈరోజు బయటకు మనము ఫోటోల రూపంలో కానీ గుళ్ళల్లో కానీ రకరకాల రూపాల్లో చూస్తున్న ఆ విగ్రహాలు. అది ఎవరో ఊహించి తయారు చేసినవి కావవి. ఒక యోగి ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఆ దైవత్వంలోకి ఆ ప్రవేశం జరిగి అహం బ్రహ్మాస్మి తత్వంలోకి ప్రవేశం జరిగేటప్పుడు సమస్త దేవతల యొక్క రూపాలను సంతరించుకుంటుంది ఇది. అందుకే కంటి కనబడదు, దీని చుట్టూ ఉన్న కథ మనకు అర్థమవుతే కంటికి కనపడది కూడా అర్థమవుతుంది. లేదు కంటికి కనపడదాని కోసం ప్రయత్నం చేస్తే నీ అంతర్ప్రపంచం సరిగా చేయడం మొదలు పెడితే కంటికి కనబడే ఇది కథ కూడా నీకు తెలుస్తుంది. అందుగురించే లోపల ఏ మార్పు జరిగినా అది మొత్తం
కాలిగోటు నుంచి తలపై వరకు మొత్తం ఫిజికల్ బాడీ మీద పడుతుంది. నీ కాలు వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు దాని కథ అంతా చెప్పేస్తుంది. ఒక యోగి సాధనలో ఉన్నత స్థితి ఉన్నాడా లేదా, ఆయన కాళ్ళని గమనించినా, వేళ్ళని గమనించినా, అరిచేతులు గమనించినా మొత్తం కథ అంతా తెలిసిపోతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కాస్త సాధన మీద 2026 కొంచెం సిన్సియర్గా దాని మీద దృష్టి పెడదాం, సాధనకు సమయాన్ని కేటాయిద్దాం. ఆ సాధన బాగుండడానికి మనం గమనించుకుంటే మొత్తం కరెక్షన్ అయిపోతుంది. ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఎలాంటి ఆహారం తిన్నప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది, సరికాని ఆహారం తిన్నప్పుడు నీ శరీరం ఎంత ఇబ్బంది పడుతుంది, నీ లోపట బయట, ఇవన్నీ గమనించుకొని కరెక్షన్ చేసుకోగలిగితే ఒక 3 నెలల మొత్తం కరెక్షన్ అయిపోతుంది. దాని తర్వాత బండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుందో మీ ఊహకందది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అలాగే ఈ ధ్యానమాయాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకొక విషయం ఏంటంటే అన్నప్రసాదం. భోజనాలు బాగున్నాయా లేదా? గట్టిగా చప్పట్లు కొడదాం. వైష్ణవి క్యాటర్స్ వారికి, సహకరిస్తున్న అందరికీ ముఖ్యంగా మరొకసారి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క విషయం నేను ఎక్కడైనా కుండబద్దలు కూడా చెప్తాను. నేను ఏదున్నా నేను ఏం తెలుసుకున్నది కుండబద్దలు కూడా చెప్తాను. ఏటోళ్ళకి అర్థమైందా లేదా తర్వాత వాళ్ళు అడిగితే అది వేరు. సృష్టిలో లేని పదమే ఫ్రీ, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దెర్ ఇస్ నో ఫ్రీ. ఇచ్చింది ప్రతిదీ తీసుకోవాల్సిందే, తీసుకుంది ప్రతిదీ ఇవ్వవలసిందే. 1 రూపాయైనా ముద్ద అన్నమైన. మనందరి వెనకాల భోజనానికి సంబంధించిన బాకీలే ఎక్కువగా ఉంటాయి. ఆ బాకీలు చెల్లించుకోవడం కోసం అందుకే భౌతికంగా కూడా మనము పెళ్ళిళ్ళు, పేరంటాలు కార్యక్రమాలు చేస్తాం. ఒక కార్యక్రమంకి వెళ్తాం, తింటాం, వస్తాం, తిరిగి మనం కార్యక్రమం చేసి వాళ్ళని పిలుస్తాం. మొత్తం ఇదే ఉంది. కావాలంటే మీరు గమనించండి. తిన్నవాడికి బాకీ చెల్లింపు అవుతుంది, ఆ భోజనం రానివాడికి మనం బాకీ పడతాం. అందుకే ఇలాంటి కార్యక్రమాలు రకరకాలు చేస్తాం. అందులో ధ్యాన కార్యక్రమాలు ఒక లెక్క. ఈ ధ్యాన కార్యక్రమాలకు సంబంధించిన సాధనలో ఉన్నప్పుడు అన్నిటి మీద మనం వ్యామోహం ఉండదు. దేని మీద ఎవరో ఓ ముద్ద పెడితే తింటాము, దానిలో ఉంటాం. మరి అలా ఎంతమంది దగ్గర ఎన్ని జన్మలలో ఎంత తిన్నామో లెక్కలేదు. ఏ మార్గం ద్వారా ఏ మార్గంలోకి వచ్చి ఏ కార్యక్రమంలో భోంచేసావో తిరిగి అదే కార్యక్రమంలో ఆ చెల్లింపులు జరుగుతాయి. దాంట్లో భాగంగానే పత్తి గారిగో ఈ ధ్యానమాయాగాన్ని పెట్టడం, దీంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ, చెప్పకూడదు కానీ చెప్తున్నాను, కొంచెం ఇలాంటి యాగాలు ఇంకా గొప్పగా దీనికంటే ఇంకా అప్గ్రేడ్ కావాలంటే మీరందరికి వస్తారు. జేబులో చేయి పెడితే చాలా బాగుంటుందని నా కోరిక, నా విన్నపము. థ్యాంక్ యూ. పోయేటప్పుడు ఆ ఉండిలాలు ఇవ్వండి. మీ దగ్గర ఏమున్నదో అది మీ ఖర్చులకు పోను, మిగిలింది మీకు అవసరానికి సరిపడ పెట్టుకొని మిగతాదంతా ఆ ఉండిలో వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీ చక్కటి సందేశాన్ని అందించినందుకు. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మనకు డాక్టర్ యుగేందర్ గారి సందేశం ఉంది. అందరూ కూర్చొని వినాలి. అందరికీ నమస్కారం. వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు వచ్చేయండి. వెనకాల లాస్ట్ రోలో ఉన్నవాళ్ళు ముందుకు వచ్చేయండి ప్లీజ్. ఇవాళ ఈ ధ్యాన కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ, వాలంటీర్స్ అందరికీ బెస్ట్ విషెస్. అండ్ సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ తిరునాళ, ఈ ధ్యాన తిరునాళ లాంటిదే, ఒక రీయూనియన్ అన్నమాట. ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో జిల్లాలు, గ్రామాలు, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ధ్యానులందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను మాట్లాడాల్సిన మాటల మీద దృష్టి పెడతాను. నేను ఇక్కడ ధ్యానులందరూ కూడా శ్వాస అనే దాని మీద
ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని మీద ధ్యాస పెడితే అది ధ్యానంగా తయారవుతుందని చెప్పేసి గత ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా, ప్రాబబ్లీ జన్మలుగా చేస్తున్నారు అందరూ. ఈ 3 పదాల గురించి ఈరోజు మనము కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ 3 పదాలు? శ్వాస, ధ్యాస, ధ్యానం. అంతే కదా, బేసిక్స్. ఈరోజు చాలా బేసిక్స్ ఓనమాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో రకంగా, ఇంకొత్త ఫ్లేవర్లో. శ్వాస అంటే ఏంటి? శ్వాస అంటే ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఏదైతే ఉందో, గాలి, ఈ గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఆ ప్రక్రియ ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆన, ఆపాన. దీని గురించి అనాదిగా ఎప్పటి నుంచో, ప్రాచీన కాలం నుంచి కూడా మన వేదాలు, ఉపనిషత్తుల నుంచి ఎంతోమంది గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్స్ లైక్ గౌతమ్ బుద్ధ, స్వామి రామ, ఓషో అందరూ కూడా విశేషంగా శ్వాస గురించి నొక్కి వక్కాణించిన వాళ్ళే. ఈ శ్వాస అనేది ఏ విధంగా ముఖ్యం ధ్యానానికి, ధ్యానేతర సమయంలో ఉన్న శ్వాసకి, ధ్యానంలో జరుగుతున్న శ్వాసకి తేడా ఏంటి, ఏం జరుగుతుంది యాక్చువల్గా అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్. మామూలుగా మనసు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు, జాగరూక అవస్థలో ఉన్నప్పుడు దాన్ని విశ్వజ చైతన్య స్థితి అంటాం. జాగరూక కాన్షియస్నెస్, వేకింగ్ కాన్షియస్నెస్ ఇప్పుడు ఉన్నటువంటిది. మైండ్ బాగా ఫాస్ట్గా, మానసిక తరంగాలు ఎక్కువగా ఉన్న దశలో ఉన్న శ్వాస ఒక రకంగా ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని దాని మీద దృష్టి పెట్టినప్పుడు శ్వాసలో జరిగే మార్పులు అనేకంగా ఉంటుంది. ఎన్నెన్నో మార్పులు జరుగుతాయి దీంట్లో. ఇప్పుడు నా మాటలు కూడా మీరు కళ్ళు తెరిచి వినే కంటే కళ్ళు మూసుకొని వినండి దయచేసి. ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో. ఎందుకంటే చూసేది ఏం లేదు ఇక్కడ. శ్రవణం కూడా ధ్యానమే. నేను మాట్లాడడం నాకు ధ్యానం, ఇప్పుడు మీరు వినడం ప్రస్తుతం ధ్యానం. గౌతమ బుద్ధుడు వాళ్ళ కేంద్రాల్లో, ఆధ్యాత్మిక కేంద్రాల్లో వచ్చినటువంటి కొత్త వ్యక్తికి వచ్చిన క్షణమే ఈ రకంగా ప్రాక్టీస్ చేయని చెప్పరు. ఏం చెప్పేవాళ్ళు అంటే కాసేపు రిలాక్స్ అవ్వనేవాళ్ళు. ఆయన శిష్యులు గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు, ఎంతో ఎన్లైటెండ్ మాస్టర్స్. గౌతమ బుద్ధుడు ఏ విధంగా ఎన్లైటన్మెంట్ పొందారో అదేవిధంగా ఎన్లైటన్మెంట్ పొందినటువంటి ఒక 10 మంది, గౌతమ బుద్ధుడు ప్రత్యేకంగా 10 మంది గురించి మాట్లాడాడు. వాళ్ళల్లో సరీపుత్ర, మౌద్గల్యాయన, అనిరుద్ధ, ఆనంద, రాహుల, మహాకాశ్యప ఇలాంటి వాళ్ళు 10 గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్స్. వీళ్ళు బుద్ధిస్ట్ కౌన్సిల్ ఫామ్ చేసి ఆయన టీచింగ్స్ అంది కూడా ధర్మ, అభిధర్మ, వినయ పీఠిక అనే ద్వారా ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన టీచింగ్స్ని. ఏదైనప్పటికీ కొంతమంది రెస్ట్లెస్గా ఉంటారు. రెస్ట్లెస్గా ఉన్న వాళ్ళకి గౌతమ బుద్ధుడు ఏం చెప్పేవాడంటే ఫస్ట్ కౌంట్ చేయండి అనేవాళ్ళు. గణన, కౌంట్ ద బ్రెత్, 1, 2, 3, 10 వరకు, 100 వరకు, మిస్టేక్ లేకుండా, అపశృతి లేకుండా. 50 తర్వాత 51 రావాలి. 52 అంటే మళ్ళీ 1 నుంచి కౌంట్. చాలా రెస్ట్లెస్గా ఉన్న వాళ్ళకి గణనతో మొదలుపెట్టేవాళ్ళు. తన ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ గౌతమ బుద్ధుడు ధ్యాన కేంద్రాలను లేదు, విహార అన్నారు ఆయన. విహార అంటే రిలాక్స్డ్గా ఉండే ప్లేస్. విహార యాత్రకు వెళ్తాం కదా, ప్రకృతి విహార యాత్రలకి, అంటే రిలాక్స్గా వెళ్ళే ప్లేస్. అక్కడ ప్రయత్నాలు ఏం లేవు. ఒక నదిని మనం చూస్తున్నామంటే ప్రయత్నం చేసి చూడమేం కదా, ఎంజాయ్ చేస్తుంటాం, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి. అలాగే మన శ్వాసను కూడా ఒక నదిలాగా, నదిని ఎట్లయితే అబ్జర్వ్ చేస్తామో అలా అబ్జర్వ్ చేయాలి మన శ్వాసను కూడా. ఒక ప్రయత్నం లేదు ఇక్కడ, ప్రయత్నం ఉండకూడదు. మొదట్లో ప్రయత్నం ఉన్నప్పటికీ కొంతసేపటికి అప్రయత్నంగా జరగాలి, అది టార్గెట్. ఆ తర్వాత శ్వాస ఎలా జరిగితే అలా అబ్జర్వ్ చేయాలి.
నో చేంజెస్, పూరక కుంభక లేకపోతే ఇంకో రకంగా మార్చాలి, స్లోగా చేయాలి ఏం లేదు. జస్ట్ వాచ్. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్లెయిన్గా, న్యూట్రల్గా, ఎటువంటి బయాస్ లేకుండా, ఇలా చేయాలి అలా చేయాలి లేకుండా ప్లెయిన్గా అబ్జర్వ్ చేస్తుండాలి. అబ్జర్వేషన్ ధ్యాస అంటున్నాం ఇక్కడ. దీన్ని అనుగమ అంటారు. అంటే వాచింగ్ ద బ్రెత్ యాజ్ ఇట్ ఈస్, జరుగుతున్న శ్వాసని అలాగే మార్చకుండా అబ్జర్వ్ చేసే విధానం అనుగమ అని పేరు పెట్టారు గౌతమ బుద్ధుడు. ఎక్కడ అబ్జర్వ్ చేయాలి శ్వాసని అని ప్రశ్న వేసుకుంటే చాలా రకాలుగా మనకు ఆన్సర్లు దొరుకుతాయి. భ్రుకుటి మధ్య, నాసిక అగ్రం అని చెప్పేసి. ఆయన ఏం చెప్పారంటే హిరణ్య గర్భలో పెట్టమన్నాడు. హిరణ్య గర్భ అంటే నాభి కంటే క్రింద. దామోదరుడు, పద్మనాభుడు అని పేర్లు ఎందుకు వచ్చాయి? ఆ నాభి ప్రాంతంలో పద్మం ఉద్భవించి కాబట్టి, క్రియేషన్ జరిగింది కాబట్టి. హిరణ్య గర్భ మూమెంట్, మన శ్వాస తీసుకునేటప్పుడు కొంచెం రైజ్ అవ్వాలి అబ్డమిన్, వదిలేటప్పుడు లోపల కొంచెం వెళ్తుంది, చాలా స్లోగా స్మూత్గా. దీన్ని స్థాపన అని పేరు పెట్టాడు ఆయన, ఈ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్గా. ఆ తర్వాత స్లోగా శ్వాస స్లో అవుతూ ఒక రిథం సంతరించుకుంటుంది. ఈ శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసలో నిశ్వాస చాలా ముఖ్యం, ఎగ్జలేషన్ చాలా ముఖ్యం, ఆపాన చాలా ముఖ్యం. ఎందుకంటే ఎగ్జలేషన్లో మైండ్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అన్నీ, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మెకానికల్గా ఉన్నటువంటి అనాలోచితంగా జరుగుతున్న తరంగాలన్నీ కూడా అవి విసర్జించబడతాయి. ఎండ్ ఆఫ్ ది రెస్పిరేషన్, ఎండ్ ఆఫ్ ఎగ్జలేషన్ ఏదైతే ఉందో, టెర్మినల్ పాయింట్ ఆఫ్ ఎగ్జలేషన్, నిశ్వాస యొక్క చివరి క్షణం, చివరి మొమెంట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆ ఒక్క మొమెంట్ ఈజ్ ఈక్వల్ టు నిర్వాణ. ఎంటైర్ సైకిల్ ఆఫ్ శ్వాస అంతా కూడా ఆ ఒక్క మొమెంట్ కోసం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్టేజ్లో శ్వాస శక్తిలాగా మారుతుంది. శ్వాస, దీన్ని ఈ స్టేజ్ని ఉపలక్షణ అంటారు. శ్వాస ఇంకా నో మోర్ శ్వాస స్వాహ అయిపోయింది, శ్వాస ఈ శక్తి నవ్వు ఉపలక్షణ అంటారు. ఆ మెల్లిగా ఆ ఉపలక్షణ అనే క్రమంలో ఇంకొంచెం ముందుకెళ్తే, ఇంకొంచెం స్లోగా అవుతాయి, ఇంకొంచెం డీప్గా వెళ్తే, ఇంకొంచెం అంతర్ముఖంగా వెళ్తే శ్వాస కాస్త శక్తి రూపం దాల్చిన శ్వాస చైతన్య స్థితిగా మారుతుంది. చైతన్య స్థితిగా మారేటువంటి శ్వాసనిపై వివర్త అంటారు. అంటే నేను ఇంకా శ్వాస కాదు, శక్తి కాదు, చైతన్య శకలాన్ని, చైతన్యాన్ని, మహాచైతన్యాన్ని, నేనే చైతన్యం, నేనే అంతా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అంతర్ముఖంగా. అలా అర్థం చేసుకున్న తర్వాత శ్వాస చైతన్యంగా మారిన తర్వాత ఆ చైతన్య కేంద్రంలోకి వెళ్తుంది, మూల చైతన్యంలోకి వెళ్తాం. దీన్ని గౌతమ బుద్ధుడు ఓ పేరు పెట్టాడు, కుశాల మూల అని పేరు పెట్టాడు ఆయన. ఆ మూల చైతన్యంలో ఆధారాన్ని పట్టుకోవాలి హిరణ్య గర్భక్షేత్రంలో. ఆ కుశాల మూల జరిగిన తర్వాత మీ యొక్క మైండ్, మీ యొక్క హార్ట్, మీ యొక్క థాట్స్, మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క ఇంటలెక్ట్, మీ యొక్క చిత్తం చైతన్యంగా మారే ఆ క్రమం, దాన్ని పరిశుద్ధి అని పేరు పెట్టారు. 7 స్టేజ్. పరిశుద్ధి అంటే ప్యూరిఫికేషన్, మెంటల్ ప్యూరిఫికేషన్, ఎమోషనల్ ప్యూరిఫికేషన్, బిలీఫ్ సిస్టమ్స్ అన్ని ప్యూరిఫై అయిపోతాయి. ఆ పరిశుద్ధి జరిగిన తర్వాత అది 100% ఎప్పుడైతే రీచ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ అస్ నిర్వాణ. ఇవి 8 స్టెప్స్ ఆఫ్ ఆనాపానసతి. వేదాలలో దీన్ని ప్రాణాపాన స్మృతి అనేవాళ్ళు. ఆనా అనే వర్డ్ లేదు సంస్కృతంలో. ప్రాణ 5 పంచవాయుల్లో ఒకటి కాదు. ప్రాణ అంటే ఎనర్జీ, ఆనా అంటే కూడా ఎనర్జీనే. ఆనస్, ఆనా ఆర్ ప్రాణ నుంచి వచ్చింది వాడే ఆనా. ఆపాన అనేది మన వర్టికల్గా డౌన్వర్డ్ వెళ్ళే ఆ పంచవాయుల్లో ఒకటి, డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎయిర్ ఫ్లోస్. ప్రాణాపాన స్మృతి. స్మృతి సంస్కృత పదం అయితే పాలీ భాషలో సతి అనేవాళ్ళు. స్మృతి అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవడం మనకు అర్థం ఉంటుంది, అవేర్నెస్ మనకు అర్థం ఉంది. 2 అర్థాలు ఉన్నాయి స్మృతి అనే పదానికి. సో ఇక్కడ అవేర్నెస్ అనే దాని మీద మనం దృష్టి పెట్టాల్సి, అందుకే సతి అని పెట్టాడు కన్ఫ్యూజన్ లేకుండా గౌతమ బుద్ధుడు. ప్రాణాపాన స్మృతి టర్న్డ్ ఇంటూ ఆనాపాన సతి. ఇది శ్వాస జరగాల్సిన పద్ధతి. మళ్ళీ ధ్యాస, ఇక్కడ శ్వాస ముఖ్యమా ధ్యాస ముఖ్యం అని క్వశ్చన్ వేసుకుంటే ధ్యాస మోస్ట్ ఇంపార్టెంట్. శ్వాస ఎలాగో ఉంది, ఆ శ్వాస మీద ఎలా ధ్యాస పెట్టాలనేది ఛాలెంజ్ ఇక్కడ, అంతే కదా. ధ్యాస మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ధ్యాస వల్లనే శ్వాసలో ఇన్ని మార్పులు జరుగుతాయి.
ఇంత శక్తివంతులం అవుతాం. ధ్యాస కంటే ముందు స్టెప్ దృష్టి పెట్టడం, శ్వాస మీద దృష్టి పెట్టడం అంటే దాని మీద తదేకంగా చూడడం, అబ్జర్వ్ చేయడం, అటెంటివ్గా ఉండడం. దృష్టి నుంచి ధ్యాస తయారవుతుంది. చూడడం అనే దాని గురించి ఇంకొంచెం ధ్యాస అంటే ఇంకొంచెం ఫోకస్. ఆ ఫోకస్ ఎలా ఉండాలంటే ప్యాసివ్గా ఉండాలి. చిన్నపిల్లాడు ఎట్లా అబ్జర్వ్ చేస్తాడు? ఎటువంటి ఒపీనియన్స్ లేకుండా, జడ్జిమెంట్స్ లేకుండా, ఉన్నట్టుగా తదేకంగా, ఈజీగా, ప్యాసివ్గా, జెంటిల్గా, కైండ్గా, ఒక చిన్న పిల్లలాగా, ఒక అనిమల్ లాగా, ఒక యోగిలాగా అంతర్ముఖంగా అబ్జర్వ్ చేయడమే యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ దృష్టి ఆర్ ధ్యాస. రెండు దాతను మొదలవుతాయి. ఈ రెండిట్లో ప్రయత్నం ఉంటుంది కొంత. అక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నాననే ఫీలింగ్ ఉంటుంది, అబ్జర్వ్ చేయబడే శ్వాస కూడా రెండు ఉంటాయి. ధ్యేయ ధ్యాత రెండు ఉంటాయి ఇక్కడ. ఆధ్యాత్మికం అంటే ధ్యాత లేనటువంటి ధ్యానమే రియల్ ధ్యానం. ధ్యాత అంటే చేసేవాళ్ళు లేకుండా ఉండడం. నేను చేస్తున్నాను, చూస్తున్నాను అనే ధ్యాస కూడా లేకుండా ముందుకెళ్తే అది ధారణలాగా జరుగుతుంది. ధారణ అంటే సస్టైన్డ్ అటెన్షన్. అటెన్షన్ టర్న్స్ ఇంటూ అవేర్నెస్. ఆ ధారణ కూడా ఒక 10%, 5%, 1% చేసేవాడు ఇంకా ఉంటాడు, చూడబడేది ఉంటుంది. ఆ రెండు ఇంకా మిక్స్ కాలేదు, మెర్జ్ కాలేదు, యునైట్ కాలేదు, ఒకటి కాలేదు, ఇంకా ద్వైతంలోనే ఉంది, అద్వైతంగా తయారు కాలేదు. అద్వైతంగా ఎప్పుడైతే తయారవుతుందో, ఆ ద్వంద్వ స్థితి ఎప్పుడైతే పోతుందో, ఏకీకృతం అవుతుందో, అప్పుడు ప్రయత్నం డ్రాప్ అయిపోయింది. 100%గా డ్రాప్. దట్ ఈస్ ధ్యానం. ధ్యానం ఒక స్థితి. ఆ ధ్యాన స్థితి కోసం దృష్టి, ధ్యాస, ధారణ, ధ్యానం. ధ్యానంలో ప్రయత్నం జీరో. అంత ఏకీకృతం అయిపోయింది, పరిశుద్ధి స్టార్ట్ అయిపోయింది, కుశాల మూల మొదలైపోయింది, మూల చతుర్యాన్ని పట్టుకున్నాం, నిర్వాణ స్థితి అనుభవిస్తాం. అది ధ్యానం అంటే. అయితే ఈ ధ్యాన స్థితి ఎలా ఉంటుంది? అనుభవించాలి, చెప్తే కాదు అది. ఈ ధ్యాన స్థితి గురించి మనం ఎలా ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే, ధ్యాన స్థితి అంటే ఆత్మిక స్థితి. అంటే నేను ఆత్మ, అంతే కదా. అహం బ్రహ్మస్మి అంటే ఏంటి? నేనే బ్రహ్మ చైతన్యం అంతా. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ధ్యానం ముందు డిఫరెంట్, సపరేట్, డివిజన్ కాన్షియస్నెస్ ఉండేది, యునైటెడ్ కాన్షియస్నెస్ లేదు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పాడు జీసస్. అహం బ్రహ్మస్మి అని వేదాలు చెప్పాయి. అనల్ హక్ అని చెప్పాడు మన్సూర్ అల్ హలజ్. శూన్య పూర్ణో అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు. ఇవన్నీ ఒకటే. ఎవరు ఏం చెప్పినా, ఎంత గ్రేట్ మాస్టర్స్ చెప్పినా స్థితి ఆఫ్ ఆత్మ అంతా ఒకటే. ఆది శంకరాచార్య వారు ఈ ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది, దీన్ని పదాల రూపంలో ఎలా పెడితే బాగుంటుందని చెప్పేసి కొన్ని రోజుల పాటు, నెలల పాటు బుర్ర బద్దలు కొట్టుకొని కన్ఫర్మేషన్ కోసం, గైడెన్స్ కోసం తన గురువు అయినటువంటి గోవింద పాదుల వారి దగ్గరికి వెళ్తే, శంకర ఇది నా వల్ల కూడా కాదు చెప్పడము, మా గురువు గారు అటువంటి గౌడపాద దగ్గరికి వెళ్దాము, ఆయన అయితే కరెక్ట్గా ఫ్రేమ్ చేస్తారు దీన్ని అని చెప్పేసి చెప్పారు. మనకు ఉన్నటువంటి 108 ఉపనిషత్తులు ఆర్ ఇంకా మోర్ ఉపనిషత్తుల్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, క్రిస్ప్, కాంపాక్ట్, స్మాలెస్ట్ ఉపనిషత్తు ఏదంటే మండూక్య ఉపనిషత్. దానిలో 13 స్టాంజాస్ ఉంటాయి అంతే. ఆ 13 స్టాంజాస్లో ఒక్క స్టాంజా అతి పవర్ఫుల్. అంటే ఆ ఒక్క స్టాంజాను మనం అర్థం చేసుకుంటే ఎంటైర్ ఉపనిషత్తును అర్థం చేసుకున్నట్టే లెక్క. అది ధ్యాన స్థితి లేదా ఆత్మిక స్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆయన వర్ణించినటువంటి వర్ణన. ఇది 3 జనరేషన్స్ వాళ్ళు, గౌడపాద, గోవిందపాద, ఆదిశంకరాచార్య వాళ్ళు ముగ్గురు కలిసి క్రియేట్ చేసినటువంటి మండూక్య ఉపనిషత్తులో ఆత్మిక స్థితి యొక్క వర్ణన ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఈ యొక్క స్టాంజాలో అగైన్ 3 లేయర్స్ ఉంటాయి. ఈచ్ లేయర్లో 6 వర్డ్స్, మొత్తం 6 × 3 18 వర్డ్స్ ఉంటాయి. ఈ 18 వర్డ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ధ్యాన స్థితి అంటే, ఆత్మిక స్థితి అంటే. నా అంతఃప్రజ్ఞ, నా బహిర్ప్రజ్ఞ, నా భూయతే ప్రజ్ఞ, నా ప్రజ్ఞాన ఘానం, నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం. 6 పదాలు. నా అంతర్ప్రజ్ఞ, నేను ఏదైతే లోపల ఉంది అనుకుంటున్నానో అది పూర్తి కాదు, అది కొంతనే, పార్షియల్, కంప్లీట్ కాదు, 100% కాదు. నా బహిర్ప్రజ్ఞ, బయట ఏదైతే చైతన్యం ఉందనుకుంటున్నానో అది కూడా కాదు నేను. నా భూయతో ప్రజ్ఞ అంటే ఈ 2 కాంబినేషన్, ఉభయం కూడా నేను కాదు. అంతర్ముఖం, బహిర్ముఖం 2 నేను కాదు. నా ప్రజ్ఞాన ఘానం, ఘనీపించినట్టు చైతన్యం కూడా కాదు నేను. నా ప్రజ్ఞం, నా అప్రజ్ఞం. చైతన్యం నేను ఏదైతే అనుకుంటున్నానో అది కాదు, ఏదైతే కాదనుకుంటున్నా అది కూడా నేను కాదు. చూడు, ఏది కాదో ఫస్ట్ డిస్క్రైబ్ చేశాడు ఆయన.
దాంట్లో ఇంకొంచెం సీక్వెన్షియల్గా ఏది కాదో అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదృష్టం అంటే కంటికి కనపడదు, ఈ ధ్యాన స్థితి కంటికి కనపడదు, ఆత్మిక స్థితి కంటికి కనపడదు. అవ్యవహారం మన కర్మేంద్రియాల ద్వారా కూడా అర్థం చేసుకోలేం. అచింత్యం ఆలోచన చేస్తే కూడా అర్థం కాదు. అలక్షణం దీనికి ఎటువంటి ప్రాపర్టీస్ లేవు, లక్షణాలు లేవు. ఏం డిస్క్రైబ్ చేసినా రాంగే, కంప్లీట్ కాదు, పార్షియలే, టోటల్ కాదు. అగ్రాహ్యం ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా, డిస్కస్ చేసినా కూడా అర్థం కాదు. అవ్యపదేశం ఎన్ని రకాల గోష్ఠీలు, ప్రవచనాలు విన్నా, చదివినా, కాంటెంప్లేట్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అర్థం కానటువంటిది. అదృష్టం, అవ్యవహారం, అచింత్యం, అగ్రాహ్యం, అలక్షణం, అవ్యపదేశం ఏ రకంగా కాదో అవన్నీ కూడా డిస్క్రైబ్ చేసాడు 6 పదాల్లో. ఒక్కొక్క పదం మీద మెడిటేషన్ చేస్తే కూడా మనకి ఎంతో డెప్త్లోకి వెళ్తాం. మరి ఏవి కాదో ఇన్ని 12 పదాలు చెప్పినప్పుడు ఏది ఇది అని చెప్పడానికి 6 పదాలు ఎంచుకున్నారు ఆయన. ఈ 6 పదాల నుంచే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఉద్భవించింది. ఈ చెప్పబోయే 6 పదాలు నుంచే మన ష్రోడింగర్ కానీ, ఓపెన్ హోమర్ కానీ, మ్యాక్స్ ప్లాంక్ కానీ, జర్మన్ ఫిజిసిస్ట్ అంతా కూడా స్టడీ చేసి రకరకాలుగా కాంటెంప్లేట్ చేసి కాంటెంప్లేషన్ ఉద్భవించిన ఐడియాస్ నుంచి క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఉద్భవించింది ఈరోజు. ఈ ఫస్ట్ వర్డ్ నుంచి ఏకత్మ ప్రత్యాయసారం అని చెప్పాడు ఆయన. ఏకత్మ ప్రత్యాయసారం అంటే మనం చూస్తున్నటువంటి జాగరూక స్థితి, స్వాప్నిక స్థితి, సుష్ప్త స్థితి ఏదైతే ఉన్నాయో ఈ 3 ఏకం కావాలి. అంటే కళ్ళు తెరిచినా, కళ్ళు మూసుకున్నా, కలలు కన్నా టైంలో కూడా ఒకటే స్థితిలో ఉండగలిగే శక్తి ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఏకత్మ ప్రత్యాయసారం. ఈ 3 కలవాలి, 3 ఒకటి కావాలి అని ఆదిశంకరరావు చెప్పారు. ప్రపంచోషమం ప్రపంచానికి ఉపశమనం చేసేది, శాంతం శాంతికారిగా ఉండేది, శివం కళ్యాణికారిగా మంగళకారిగా ఉండేది, చతుర్థం అన్యంతే ఈ 3 తప్ప 4వది లేదు, తురియ లేదు, తురియాతీత లేదు. ఈ 3 ఏదైతే కలుస్తాయో ఎప్పుడైతే కలుస్తాయో అదే తురియ అంటే, అదే నిర్వాణ అంటే, అదే కైవల్యం అంటే, అదే ముక్తి అంటే, అదే జీసస్ క్రైస్తుడ్ అంటే, అదే కృష్ణ కాన్షియస్నెస్ అంటే. చతుర్థం అన్యంతే 4వది లేదు ఇక్కడ. విశ్వజ కాన్షియస్నెస్ అంటే ఈ యొక్క వేక్ఫుల్ కాన్షియస్నెస్ ఆర్ జాగరూక కాన్షియస్నెస్, నిద్రపోయేటప్పుడు ఉండే సుషుప్త కాన్షియస్నెస్ ఏదైతే ఉందో వైశ్వనార కాన్షియస్నెస్ అంటారు, వైశ్వనార చైతన్యం అంటారు. కలలుగరే కాన్షియస్నెస్ స్వాప్నిక స్థితి, ప్రాజ్ఞుడు అంటారు, ప్రాజ్ఞా కాన్షియస్నెస్ అంటారు. ఆ 3 ఎప్పుడైతే ఏకీకృతం అవుతాయో ఏకత్మ ప్రత్యయసారం, చతుర్థం అన్యంతే అద్వైతం, ఇదే అద్వైతం. స ఆత్మ సవిజ్ఞేయ అని చెప్పేసి చాలా వినయంగా, అద్భుతంగా ఆత్మిక స్థితి, ధ్యానక స్థితి గురించి వర్ణించాడు. సో ఇక్కడ శ్వాస ఏ విధంగా మారుతో మనం తెలుసుకున్నాము, ధ్యాస ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకున్నాము. ఆ ధ్యాస వల్ల సిద్ధించే ధ్యానం ఏదైతే ఉందో ఈ ప్రాణ ప్లస్ అపాన సమానంగా ఎప్పుడైతే తయారవుతుందో ఆ సమాన స్థితి ఆర్ ధ్యాన స్థితి ఆర్ ఆత్మిక స్థితి ఏ విధంగా తెలుసుకున్నాము. ఇది తెలుసుకొని ఉట్టి మాటలతో కాకుండా ఆచరించి ప్రతిరోజు ధ్యానేతర సమయం అంటూ లేదు ఆధ్యాత్మికలో. ధ్యాత లేని ధ్యానమే ఆధ్యాత్మికత అంటే. అంటే చేసేవాడు అనేవాడు పూర్తిగా విసర్జించబడి ఎప్పుడైతే పడతాడో అదే ఆధ్యాత్మికత అంటే. చేసేవాడు లేడు, ప్రయత్నం లేదు ఇక్కడ, అప్రయత్నంగా జరగాలి, జెంటిల్గా, ప్యాసివ్గా, స్మూత్గా, సాఫ్ట్గా. మన శ్వాస తిలాదారా అంటే నూనె యొక్క ఫ్లో, ఆయిల్ ఫ్లో లాగా ఉండాలి, వాటర్ ఫ్లో లాగా కాదు. అలజడి లేదు ఇక్కడ, అంత స్మూత్గా ఉండాలి శ్వాస. ధ్యాస అంతా దాని మీద ఉండాలి. ధ్యానేతర సమయం లేదు అంటే ఏంటి? ప్రతి క్షణం కళ్ళు తెరుచుకున్నా, కళ్ళు మూసుకున్నా మీ మూల చైతన్యం ఉండగలగాలి. దట్ ఈస్ అ రియల్ మాస్టరీ, అల్టిమేట్ మాస్టరీ. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ మాటలుంటే మాటలు మాట్లాడుకుంటుంటాం, మాటలు కాదు ముఖ్యం కూడా, ఆచరణ వెరీ వెరీ ముఖ్యం. అభ్యాసం, అధ్యయనం ఇవి చాలా ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. మారం గారు గట్టిగా చప్పట్లు కొడదాం యుగంధర్ గారికి. చిరు సత్కారం చేద్దాం. సార్ కూర్చో. ఏం పోచ్చు. అందరికి నమస్కారం. మనము నిత్యం ఏదో ఒకటి మన అహింసా ధ్యాన ప్రచారాల కోసం కొత్తగా చేస్తుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం 2026లో హైదరాబాద్లో మనం
ఒక ధ్యాన అహింస విస్ఫోటనం తీసుకురావాలన్న సంకల్పంతో జాతీయ అహింస ధ్యాన మహాసభలు అన్న కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ ఇప్పుడే ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు రాబోతున్నారు. అందరికీ ధ్యాన ప్రచారము అహింసా ప్రచారం జరగబోతుంది. సార్ కిషన్ రెడ్డి సార్ రండి, వరంగల్ కిషన్ రెడ్డి సార్ వెల్కమ్. అక్టోబర్ 1, 2, 3 సార్. అన్ని వివరాలు త్వరలో మన ముందుకు వస్తాయి. ఒకసారి అందరం చెప్దాము, నాతో పాటు చెప్పండి. జాతీయ అహింస ధ్యాన మహాసభలు. మరొకసారి జాతీయ అహింస ధ్యాన మహాసభలు. అది యుగంధర్ సార్ యొక్క గైడెన్స్తో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. మన సీనియర్ మాస్టర్స్ అందరూ ఇప్పటి నుంచే దీనికి సమాయత్తం కావాలి మనము. థ్యాంక్ యూ యుగంధర్ సార్. ఈ ప్రపంచంలో నిజమైన శాంతి, సౌభ్రాతృత్వం ఇవన్నీ జరగాలంటే మన దామోదర్ గారు ఫుడ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మాంసాహారం అనే పదం వాడుతున్నాం. మాంసం ఆహారమే కానప్పుడు మాంసాహారం ఎందుకు వాడుతున్నాం? మాంసాహారం కాదు, వీ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ మాంసాహారం, అదే అపశృతి, అపభ్రంశం. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్, మీట్ తినేవాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఉన్నారు. ఆల్ కాంటినెంట్స్, యూరోప్, మిడిల్ ఈస్ట్లో విపరీతంగా తింటారు. నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికాలో అంతా కూడా. అంటార్కిటికాలో 100% మీటే. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఆధ్యాత్మికతకి క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ ఇది, పుట్టినిళ్ళు. ఇక్కడ కూడా నార్థన్ ఇండియాలో తక్కువగా ఉంది, దక్షిణ భారతదేశంలో విపరీతంగా ఉంది ఈ మాంసం తినే వాళ్ళ వాడు. తెలంగాణ రాష్ట్రంలో 98.5% మాంసం తినేవాళ్లే. మరి మారితే కదా, వీళ్ళంతా మారితే కదా. వీళ్ళ మార్పు ఎలా జరుగుతుంది? ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా జరిగితే తప్ప ఎంతో కొంత మార్పు రాదు. సో దీనికి ఈ తెలంగాణకి కేంద్ర బిందువు హైదరాబాద్. ఈ హైదరాబాద్లో ఈ మాంసం తినే వాళ్లకు కేంద్ర బిందువు ఓల్డ్ సిటీ చార్మినార్. సో చార్మినార్లో కూడా ఈ 3 రోజుల్లో ఒక ర్యాలీ, ఒక 1 hour 2 hours మనం అందరం కలిసి చేయాలి. పరమేశ్వర్ రెడ్డి, పిరమిడ్ దళ్ నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్టోబర్ 1, 2, 3 ప్రాంతంలో మేడం లక్ష్మీ మేడం నన్ను చాలాసార్లు పిలిచారు చార్మినార్లో ర్యాలీ కోసం. ఈసారి మాత్రం అందరూ మొబిలైజ్ చేద్దాము, ఈ ర్యాలీని చాలా జయప్రదం చేయాలి. ఆ చార్మినార్ చుట్టూ ప్రదర్శన చేద్దాం ఈ అహింస ధ్యాన కార్యక్రమం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ జాతీయ అహింస ధ్యాన మహాసభ కమిటీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మారం గారు, డాక్టర్ యుగంధర్ గారికి సన్మానం చేయాల్సింది మనవి. థ్యాంక్ యూ. తీసేసి ఫాస్ట్. Uganda